త్వరగా తీసుకురా, త్వరగా. ఏం చేస్తున్నారు మీరంతా? ఆగు ఆగు. ఇదిగో చిట్టి, అమ్మకి తెలియకుండా ఇది తెచ్చాను. గుడ్ బాయ్, మంచి పని చేసావు. నీకు ఎలా చెప్పానో అలాగే చేసావు. అవును చిట్టి, ఏంటిది? దీన్నెక్కడో చూసానే. ఓ పప్పు, ఇది మన జాతీయ జెండా. రా, దీనికి నమస్కారం చేద్దాం. ఫ్లాగ్ సల్యూట్. నా మంచి చిట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? కణ్మణి అక్క, ఈ రోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. మన స్కూల్లో ఇలాగే జాతీయ జెండా ఎగరేస్తారు కదా, అదే నేను పప్పుకి చెప్తున్నా. అవునా? ఇంతకీ పప్పు ఎక్కడా? టుక్ 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 టుక్. ఏ పప్పు, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నువ్వు చేసిన నమస్కారానికి ఆ పిండి అంతా నా తల మీద పడింది. నీకు మన దేశం అంటే చాలా గౌరవం ఉంది కదా చిట్టి. అయ్యో, నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది పప్పు. కణ్మణి, క్యారెట్, క్యాబేజ్, చిక్కుడుకాయ అన్నీ తరిగి పెట్టి ఇక్కడే పెట్టానే. ఇప్పుడు ఏమీ లేవు, నువ్వు చూసావా? పప్పు, పారిపోదాం పదా. ఆగండి ఆగండి, నేను అమ్మకి చెప్తాను. అమ్మా! వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఫ్లాగ్ సల్యూట్. పిల్లలు అందరూ వచ్చి లైన్లో నుంచోండి. ధన్యవాదాలు టీచర్. ధన్యవాదాలు టీచర్. ధన్యవాదాలు టీచర్. టీచర్, మన జెండాలో ఎందుకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మాత్రమే ఉంటాయి? ఎందుకని ఎరుపు, నీలం, పసుపు లాంటి రంగులు ఎందుకుండవు? మంచి ప్రశ్న అడిగావు చిట్టి. ఈ రంగుల వెనక ఒక కారణం ఉంది. అవునా టీచర్? అవును, కాషాయం మన దేశం యొక్క గర్వం, బలం మరియు ధైర్యానికి ప్రతీక. ఇంక మధ్యలో ఉన్న తెలుపు రంగేమో. టీచర్, నేను చెప్పనా? చెప్పు కణ్మణి. తెలుపు రంగు శాంతి, స్వచ్ఛత మరియు నిజాయితీకి ప్రతీక. చాలా బాగా చెప్పావు కణ్మణి. ఇప్పుడు ఆఖరి రంగు ఆకుపచ్చ. అది మన దేశం యొక్క శ్రేయస్సుకి, నమ్మకానికి మరియు చైతన్యానికి నిదర్శనం. ఓ చిట్టి, నీకెలా తెలుసు? తెలిసి ఉండి నన్ను అడిగావా? కాదు టీచర్, మీకు తెలుసా లేదా అని. చిట్టి, టీచర్తో అలా ఎప్పుడూ చెయ్యకూడదు. సారీ టీచర్. టీచర్, మా పప్పుకి కూడా ఒక జెండా ఇంకా చాక్లెట్ ఇవ్వరా? తప్పకుండా ఇస్తా. ధన్యవాదాలు టీచర్. పప్పు, నీకోసం నేను ఏం తెచ్చానో చూడు. హాయ్, జెండా. చిట్టి, మనం పొద్దున్న చూసామే, అలాంటి జెండాయే కదా? పప్పు, నేను నీకోసం చాక్లెట్స్ కూడా తెచ్చాను. హాయ్, చాక్లెట్. చిట్టి, ఈరోజు ఎందుకు చాక్లెట్? ఈరోజు నీ పుట్టినరోజు కాదేం? ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చింది. మనం చాక్లెట్ తో జరుపుకుందాం. మనకి ఈ స్వతంత్రం సులువుగా రాలేదు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వారి జీవితాన్ని త్యాగం చేశారు. అందుకే మనం ఇంత ప్రశాంతంగా, సంతోషంగా ఉంటున్నాం. ఈ రోజు మనం వారి అందర్నీ తలుచుకొని ధన్యవాదాలు చెప్పాలి. చెప్దామా? తప్పకుండా కణ్మణి అక్క, వారికి మనం ధన్యవాదాలు చెప్దాం. అవును, ధన్యవాదాలు చెప్దాం. చాక్లెట్ కోసం కూడా ధన్యవాదాలు చెప్దాం. పప్పు, నువ్వేమన్నావు? అది జెండా వందనం.